రైట్, టీజీఐఐసి ప్రతిష్టకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, టీజీఐఐసి ప్రతిష్ట ఎందుకు మసకబారుతుంది? పరిశ్రమల స్థాపన, మౌలిక సదుపాయాలపై టీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా? రాజు. చక్రి, తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు ప్రత్యేకంగా ఇటు పరిశ్రమలు, అదేవిధంగా పరిశ్రమలతో పాటు ఉద్యోగాల కల్పన కోసం టీజీఐఐసి ఏదైతే ఉందో, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో టీజీఐఐసి, సో ప్రధానంగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు టీజీఐఐసిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా రాష్ట్రంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వచ్చే ఔత్సాహిక పెట్టుబడులను వారితో సంప్రదించి వారికి రాష్ట్రంలో ఏర్పాటు చేయవలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వారితో సంప్రదించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఈ యొక్క టీజీఐఐసి పనిచేయాల్సి ఉంటుంది. సో అట్లా పెట్టుబడులు రావడం వల్ల రాష్ట్రానికి, అదేవిధంగా ఇటు ఉద్యోగాల కల్పన కూడా రాష్ట్రంలో జరుగుతుంది. తద్వారా రాష్ట్రాభివృద్ధికి అది దోహదపడుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ వస్తుంది. కానీ ఏదైతే గత కొన్ని రోజులుగా టీజీఐఐసిలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే టీజీఐఐసి ప్రతిష్ట మసకబారుతుంది అని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. టీజీఐఐసి ఎండీగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి ఆయన డెప్యుటేషన్పై అక్కడికి రావడం జరిగింది. ఈ డెప్యుటేషన్ పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా ఆయన అదే సీట్లో ఇంకా కూడా కొనసాగుతూ ఉన్నారు. మనకు అందిన వివరాల ప్రకారం గత నెల ఆఖరితోటే ఆయన పదవీ కాలం ముగిసినా కూడా ఇంకా ఎండి అదే కార్యాలయంలో ఇంకా కూడా తన సీట్లో కూర్చొని ఇంకా కూడా అక్కడ అధికారం చెలాయిస్తున్నట్టుగా కూడా కింది స్థాయి సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. అదే ఆఫీస్లో కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని చెప్పేసి కూడా ఒకవైపు ముఖ్యమంత్రి, మరొక వైపు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దావోస్ పర్యటనకు వెళ్ళడం జరిగింది. దాదాపు 40,000 కోట్ల పైచులకు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని కూడా చెప్పడం జరిగింది. సో ఇటీవల చూసుకున్నట్టయితే జనవరి నెలలో మరోసారి దావోస్కు స్విట్జర్లాండ్, జపాన్, అదేవిధంగా ఇతర దేశాలకు మరోసారి పెట్టుబడుల అన్వేషణ కోసం వెళ్ళడం జరిగింది. ఈ యొక్క పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా వెళ్ళి ఇక్కడ 1,78,000 కోట్ల రికార్డు స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు గుప్పించింది, ప్రచారం చేసుకుంది. కానీ అవన్నీ కూడా గ్రౌండింగ్ లెవెల్లోకి చూసుకున్నట్టయితే మనం ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి అనే దానిపై ఒక క్లారిటీ అయితే ప్రభుత్వంలో లేదు. ముఖ్యంగా టీజీఐఐసి అనేది ఇవన్నిటినీ కూడా ఈ యొక్క ఏవైతే ఇప్పటికే అనౌన్స్ అయ్యాయో, ఎంఓయూలు కుదుర్చుకున్నాయో ఈ పెట్టుబడులతోటి వాళ్ళందరూ కూడా టీజీఐఐసి ముఖ్యంగా ఇటు ఎండి స్థాయి వ్యక్తులు కూడా ఈ యొక్క ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో, కంపెనీలతో మాట్లాడి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు వారికి కల్పించే అన్ని పరిస్థితులు కూడా వాళ్ళకి వివరించి పెట్టుబడులు పెట్టేందుకు వీళ్ళు కృషి చేయాల్సి ఉంటుంది. కానీ వీరు తమకేమీ పట్టనట్టుగా ఉంటున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనౌన్స్ చేసినటువంటి పెట్టుబడులకు వీళ్ళు చెప్తా ఉన్న లెక్కలకు ఎక్కడా కూడా పొంతన లేదని చెప్పి కూడా ఇప్పటికే ఇటు విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. ఇప్పటికీ కూడా దాదాపు 50-60 కోట్లకు మించి పెట్టుబడులు రాష్ట్రంలో గ్రౌండింగ్ కాలేదని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వ వర్గాల నుంచే మనకు సమాచారం అందుతా ఉంది. సో దీన్ని బట్టి చూస్తే టీజీఐఐసి ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో ఈ లెక్కలు చూస్తే మనకు అర్థమవుతా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే ఏదైతే డెప్యుటేషన్పై వచ్చినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి ఆయన తన పదవీ కాలం ముగిసినా కూడా ఇంకా తన సీట్లో కొనసాగుతా ఉన్నారు. మరొక పక్క గత సర్కార్ హయాంలో డెప్యుటేషన్పై వచ్చినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తుతం కూడా తన పదవిని ఎక్స్టెన్షన్ చేసేందుకు లాబింగ్ చేసుకుంటున్నారంటున్న వార్తలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. కానీ టీజీఐఐసి అసలు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు, అదేవిధంగా వారికి కల్పించాల్సినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో ఎక్కడ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి టీజీఐఐసి ఏదైతే ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం ఏదైతే రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు, దీనికి సంబంధించి ఎంత గ్రౌండింగ్ అయ్యాయి అని వివరాలు కూడా బయటికి చెప్పేందుకు వాళ్ళు సంకోచిస్తున్నారంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది టీజీఐఐసిలో ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారని చెప్పేసి కూడా ఒకవైపు విశ్లేషకులు పరిశ్రమల శాఖలో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో పొరుగు రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున పోటీ ఉన్న తరుణంలో తెలంగాణ తరపున ఎలాంటి రాయితీలు ఇస్తారు? ఇండస్ట్రియల్ పాలసీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రసారాలు అధికారుల చుట్టూ తిరగకుండా ఎలాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయనే విషయాలపైన టీజీఐఐసి తరపున అవగాహన కల్పించాల్సి ఉంటుంది. కానీ ఎన్ని కీలక అంశాలను పర్యవేక్షించాల్సిన ఎండి విష్ణువర్ధన్ తన బాధ్యతలను ఎంతవరకు న్యాయం చేస్తున్నారు? దాని తరపున ఆయన పైన ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి రాజు?
ఎస్, మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత బీఆర్ఎస్ హయాంలో ఈ టీజేఏసీ ఇన్వెస్ట్మెంట్ పాలసీ కొత్త పాలసీ తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా గత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కేవలం 21 రోజుల్లో సో ఎవరైతే ఔత్సాహికవేత్తలు ఈ యొక్క పరిశ్రమల అనుమతుల కోసం అప్లై చేసుకుంటారో ఖచ్చితంగా 21 రోజుల్లో అనుమతులు బై డిఫాల్ట్గా ఒకే చోట అనుమతులు వస్తాయి. ఒకవేళ అనుమతులు రాకుండా బై డిఫాల్ట్గా డీమ్డ్ అప్రూవల్స్ వస్తాయని చెప్పి గత ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని ఈ ప్రభుత్వం కూడా కొన్ని మార్పులతోటి అదేవిధంగా కొనసాగిస్తూ ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి టీజీఐఐసిలో ఉన్నటువంటి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి వీటికి సంబంధించి ఏదైతే ఇక్కడ పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, ఈ యొక్క పరిశ్రమలను ఎవరైతే వీటికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాల నుంచి పోటీ నెలకొని ఉంది. కొన్ని సంస్థలు ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళాయని చెప్పేసి కూడా ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్, మరొక వైపు కర్ణాటక, ఈ రాష్ట్రాలు ఇప్పటికే తెలంగాణ నుంచి ఇప్పటికే ఎంఓయూ కుదుర్చుకున్నటువంటి కంపెనీలను సైతం తీసుకువెళ్తున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్న నేపథ్యంలో సో మరి టీజేఐసి ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది అన్న విమర్శలు కూడా మనకు వస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక ఇదే